సామాజిక అస్త్రం వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఇస్ రాణి. ఇటీవల హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో రంగరాజన్ తో పాటు పాల్గొన్న కొందరు వ్యక్తులు వీరరాఘవరెడ్డిని వదిలిపెట్టమని హెచ్చరించిన విషయం తెలిసిందే. గురువారం నాడు కండిషన్ బెయిల్ నిబంధనల ప్రకారం వీరరాఘవరెడ్డి పోలీస్ స్టేషన్ కు వస్తాడని తెలుసుకున్న దుండగులు దారి కాచి దాడి చేశారు. ఈ దాడిలో వీరరాఘవరెడ్డికి తీవ్ర గాయాలు కాగా మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. తాను చేస్తున్న అక్రమాలు వెలుగులోకి తీసుకొచ్చిన వీరరాఘవరెడ్డిపై దాడి చేయటమే కాక వీరరాఘవరెడ్డి చెప్పిన విషయాలను ప్రసారం చేసిన న్యూస్ ఛానల్స్ పైన కూడా రంగరాజన్ కేసులు వేస్తున్నారు. తాను చేసే అక్రమాలను ఎక్కడ బయట పెడతారోనని ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియాను కూడా బెదిరించే ధోరణిలో రంగరాజన్ వెళ్లటంపై అనేక మంది విమర్శలు చేస్తున్నారు. తప్పు చేసిన వారిని ఎవరైనా విమర్శిస్తే తీరు మార్చుకోమని హెచ్చరిస్తే దాడులు చేయటం అనేది హేయమైన చర్య. రామరాజ్యం వ్యవస్థాపకుడు వీరరాఘవరెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై దాడి చేసిన కేసులో అరెస్ట్ అయ్యి రిమాండ్ లో 55 రోజులు గడిపిన తరువాత వీరరాఘవరెడ్డి కండిషన్ బెయిల్ పై ఇటీవల బయటకు వచ్చారు. కండిషన్ బెయిల్ లో ఉన్న నిబంధనల ప్రకారం హైదరాబాద్ లోని మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో సంతకం పెట్టేందుకు వీరరాఘవరెడ్డి మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో వెళ్లారు. 5 గంటల వరకు పోలీస్ స్టేషన్ లో ఉండి పోలీసుల విచారణకు సహకరించారు. 5 గంటలకు మొయినాబాద్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న డెక్కన్ చాయ్ ప్రాంతానికి వచ్చేసరికి సుమారు 30 మంది గుర్తు తెలియని వ్యక్తులు వీరరాఘవరెడ్డిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. సమాచారం అందుకున్న మొయినాబాద్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వీరరాఘవరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి కేసు దర్యాప్తు ప్రారంభించారు. దాడి జరిగిన ప్రాంతంలో ప్రజలు ఎక్కువగా ఉండడంతో వీరరాఘవరెడ్డి ప్రాణాలతో బయటపడ్డారని చెబుతున్నారు. లేని పక్షంలో దాడులకు ప్రతి దాడులకు దిగితే మళ్ళీ వాళ్ళ ఇంట్లోకెంచి ఎవ్వడెళ్ళరు. కానీ రాజ్యాంగాన్ని అనుసరించి చట్టాన్ని చేతుల్లో తీసుకునే అర్హత మాత్రం ఆయనకు లేదు, వీరరాఘవరెడ్డికి లేదు. మహానుభావులు అందరూ కూడా దేశాన్ని నాశనం పట్టించేటోళ్ళు వీళ్ళందరి పని కూడా చేస్తాం ఖచ్చితంగా. వాటన్నిటిని కూడా దాటాల్సి వస్తుంది. ఇష్టం వచ్చినట్టు పోయి నలుగురు వెంబడేసుకుని పోయి రామరాజ్యం అంటే చూసుకుంటే వాడు ఊకోడు. కాబట్టి ఈ విషయంలో మేము కూడా స్వామీజీకి అండదండలు ఉండడానికి ఎల్లవేళ సిద్ధం ఉన్నామని చెప్పి తెలియజేస్తూ నమస్కారం అండి. క్రైమ్ నెంబర్ 76/2025 మొయినాబాద్ పిఎస్కి సంబంధించి ఈ కండిషనల్ బెయిల్ వల్ల ఈరోజు సంతకం పెట్టడం కోసం సాయంత్రం సుమారు 3 గంటల ప్రాంతంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళామండి. సాయంత్రం 5 గంటల వరకు అక్కడే ఎస్ఐ గారికి సిఐ గారికి ఇన్వెస్టిగేషన్ సహకరించి అక్కడి నుంచి బయలుదేరి వస్తుంటే సుమారు మొయినాబాద్ పిఎస్ 2 కిలోమీటర్లు దాటే లోపులోనే డక్కన్ చాయ్ అనే పరిసర ప్రాంతాల్లో సుమారు 20 నుంచి 30 మంది గోండాలు ఉంటారు. కర్రలో కత్తులతో మా మీద అటాక్ చేశారు. కొంచెం బ్లడ్ ఇంజురీస్ అవి అయినాయి కొంతవరకును. సేమ్ అదే స్పాట్కి ఎక్కువ మంది గుమ్ముకోవటం వల్ల అక్కడికే మొయినాబాద్ ఎస్హెచ్ఓ గారు ఐఓ గారు నరసింహరావు గారు వచ్చి ఉన్నారండి. వారు మా దగ్గర కంప్లైంట్ తీసుకుని ఎమ్మెల్సీ అవి చేయించి కేసు నమోదు చేసి వారి మీద చర్య తీసుకుంటామని చెప్పారు. చూద్దాం, వారు స్పష్టంగానే వారి మీద చర్య తీసుకుని వారు ఏ వెహికల్స్లో వచ్చారు ఆ వెహికల్స్ అన్నీ సీజ్ చేస్తారని వారి మీద చర్య తీసుకుంటారని భావిస్తున్నామండి. ఈ దాడి వెనక ఎవరైతే ఉన్నారో వారి యొక్క గుట్టు కూడా విప్పుతారని భావిస్తున్నాం. నమస్కారం అండి అయ్యా. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.